శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశిలో గురుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. మంచివాడు మీ గురుడు. గురు ప్రభావం వలన సజ్జనుల సావాసం బాగా ఉంటుందండి. అలాగే వేద విద్య అభ్యసించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మంచి భోగభాగ్యాలతో తులతోగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఎప్పుడు చెప్పుకున్నట్టుగా గురుడు కనుక రాశిలో ఉంటే స్త్రీలలో శ్రేష్ఠుడు అనిపించుకుంటారు. అంటే మీరు గొప్పగా బాగా ఉన్నతమైన వ్యక్తిగా మీరు గౌరవం పడతారు అనేది తెలిసిపోతుంది. గురు ప్రభావం వలన నేమ్ అండ్ ఫేమ్ రావడము, బాగా సంతోషంగా ఉండడము, ప్రతి రంగంలో కూడా నిష్ణాతులుగా ఉండడము, బాగా సక్సెస్ అవ్వడము జరుగుతుంది. గురు ప్రభావం సామాన్యం కాదండి. రాశిలోనే గురుడు ఉన్నాడంటే ఎంత అదృష్టమో. పైగా ఆయన ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. ఆయన భాగ్యాధిపతి, అమ్మ బాబాయ్, భాగ్యాధిపతి రాశిలో ఉన్నాడంటే భాగ్యాన్ని వృద్ధి చెందుతూ ఉంటాడు. ఫైనాన్షియల్గా కూడా కేతు ప్రభావం ఉండడం వలన ఫైనాన్షియల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయేమో కానీ రవి కూడా బాగున్నాడండి. కాబట్టి మీకు ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం ఉండదు. సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు కాబట్టి ఫారిన్ కంట్రీస్ ద్వారా ధన ప్రాప్తి కలిగి తీరుతుంది. కుటుంబంలో కూడా మీకు శ్రద్ధ వహిస్తారు. కుటుంబం పట్ల శ్రద్ధ వహిస్తారు. గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, డబ్బింగ్ ఆర్టిస్టులకి చక్కటి ఆదాయ వనరులు ఉండి తీరుతాయి. కానీ ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారండి. ప్రయాణాలు చేసేటప్పుడు కొద్ది అసౌకర్యాలు కలుగుతాయి. ముఖ్యంగా మీ సిస్టర్స్కి, చెల్లెళ్ళకి ఏదో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. మీకు కొద్దిగా ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే శుక్రుడే నీచ స్థితిలో ఉండడం అంత అద్భుతం కాదు. పైగా 4th హౌస్ లార్డ్ శుక్రుడు నీచ స్థితిలో ఉండడం వల్ల తల్లిగారికి అనారోగ్య సమస్యలు కొద్దిగా ఎక్కువైపోతాయి. చదువులో కూడా ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి మీకు. అంతేకాకుండా అక్టోబర్ నెల మీ తల్లిగారికి జాగ్రత్తగా చూసుకోవాల్సిన మాసమే. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ నెల మీకు శుక్రుడు మరింత ద్వితీయ స్థితిలోకి వచ్చే 20 degrees దగ్గర ఉండడం మాట కాదండి నీచలో. సరే మిమ్మల్ని భయపెడుతుంటే ఏం కాదులేండి. కానీ 4th హౌస్ లార్డ్ కూడా అవడం వల్ల జనరల్గా చదువులో కూడా ఆటంకాలు ఎదురవుతుంటాయి. శుక్రుడు శని చూస్తున్నాడు వల్ల ఏమవుతుందంటే ఆటంకాలు ఎదురవడము. అంతేకాకుండా ఈ శని చూడడం వల్ల కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణాలు ఉంటాయండి. ముఖ్యంగా సంగీతంలో ఉన్న వాళ్ళకి అసలు ఆ వైపు చూడరు మీరు. సంగీతం వైపు నీకు శనీశ్వరుడు ఉన్నాడు కదా, చూస్తున్నాడు కాబట్టి ఆ దృష్టి వెళ్ళదు. మీకు సక్సెస్ చేయాలనే అవకాశం ఉండదు. పైగా రవి ఉన్నాడు కాబట్టి 4th భావంలో కొద్దిగా గొప్ప మీకు చదువు రావడానికి అవకాశం, ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు రవి. కానీ 4th భావంలో రవి కూడా అంత అద్భుత ఫలితాలు ఇవ్వడం. కానీ బుధచంద్ర కుజులు మీకు పంచమ స్థానంలో ఉండడం వల్ల చక్కటి ఆడపిల్లలు కలగడానికి, గురుదృష్టి కూడా ఉండడం వల్ల మీకు చాలా బాగుంది. ఆడపిల్లలు కలుగుతారు, మగపిల్లలు కూడా కలగడానికి అవకాశం ఉంది. సంతానం వలన మీకు యోగ్యత, అదృష్టము, ధనప్రాప్తి మీకు కలగడానికి అవకాశాలు నిండుగా ఉన్నాయి. అంతేకాకుండా బుధ కుజుల కాంబినేషన్ వల్ల మీకు కంప్యూటర్స్ పక్కా పెడదామండి. ముఖ్యంగా బుధ కుజుల కాంబినేషన్ డాక్టర్స్ అంటాం మనం. డాక్టర్స్కే మంచి ప్రాముఖ్యత ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే పంచమ స్థానం కాబట్టి డాక్టర్స్గా బాగా పాపులారిటీ ఉంటుంది. బుధ కుజుల కాంబినేషన్, చంద్రుడు కాంబినేషన్ వల్ల కూడా మీ సినిమా రంగంలో కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. నృత్య కళాకారులకి, అలాగే డాన్సర్ అనమాట వాళ్ళకి, గాయకులకి, యాక్టర్స్కి, అలాగే సంగీత విద్వాంసులకు కూడా బుధచంద్రుల కాంబినేషన్ ఉండాలి, బాగుంటుంది. పైగా కుజ ప్రభావం వల్ల కూడా మీరు స్టాక్ మార్కెట్లో ఉంటారు కదా, స్టాక్ మార్కెట్లో కూడా అద్భుతంగా ఉంటుంది. గురుడు సప్తమ స్థానం చూడడము, సప్తమాధిపతి శని బ్రహ్మాండంగా ఉండడం వలన వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరగడం ఖాయం. అంతేకాకుండా మీ భార్యాభర్తల యొక్క అదృష్ట బాంధవ్యాలు ఎక్కువ ఉంటాయి. విహారయాత్రలు, వస్తువులు, ఆభరణాలు, మీ తోటి పనివారు మీకు బాగా సహాయపడ్డాం, బ్యూటిఫుల్గా ఉంది. అష్టమ స్థానంలో చంద్ర రాహువులు తప్పే కానీ ప్రయాణాలు ఇస్తారండి. ఎక్కువ మీకు హెల్త్ ఇష్యూస్ ఇస్తారు. నీటి వల్ల ప్రమాదం శనిస్తాడు అనుకోండి. చంద్ర రాహులు అష్టమ స్థానంలో అంత అద్భుతమైన వాళ్ళు మాత్రం కాదు. అందుకని అమ్మవారిని పూజించాలంటారు. చంద్ర రాహులు కలిసి ఉంటే వాళ్ళు భర్త గారి మాట భార్య గారి మాట భర్త వింటారని, వాళ్ళకి ఎక్కువగా ఈ వారం రోజులు కూడా దేవుడి మీద ప్రభావం ఎక్కువ. అంటే దేవుడి మీద ప్రభావం అంటే దేవుడిని ఎక్కువ పూజిస్తారని ఉంది. అందుకనే చంద్ర రాహుల యొక్క అనుకూల పరిస్థితులు ఉండాలంటే ముఖ్యంగా కనకదుర్గ అమ్మవారిని పూజించాల్సిందే. శని ప్రభావం కూడా ఉందండి, మంచి ప్రభావం ఉంది. భాగ్యస్థానంలో శని ఉండడం వలన గంగా స్నానం చేయిస్తాడు ఆయన.
అలాగే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. ఉన్నతమైన చదువుల రీత్యా ఫారిన్ వెళ్తారు. మీ భర్త గారు కానీ, మీ భార్య గారు కానీ, భార్య భర్తలు గారు కలిసి కానీ విదేశాలు వెళ్ళబోతున్నారు. అంతేకాకుండా తీర్థయాత్రలు కూడా చేస్తున్నారు మీరు. అమ్మవారి దర్శనాలు, వెంకటేశ్వర స్వామి వారి దర్శనాలు, శివుడి యొక్క దర్శనాలు, ఇలాగ అందరి యొక్క దర్శనాలు మీరు బ్రహ్మాండంగా చేసుకోవడానికి అవకాశాలు భాగ్యస్థానంలో ఉన్న శనీశ్వరుడు కాపాడుతాడు. అంతేకాకుండా మీ చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వారికి, అలాగే ఏ రంగంలో ఉన్న వారికైనా ఉద్యోగ ప్రాప్తి బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించాలండి. అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు మీకు కలిగి తీరుతాయి. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, CMA. నేను నా సెల్ నంబర్ 7075389589, 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేస్తే తప్పకుండా మేము పరిష్కార మార్గాలు, మేము కాదు నేనే పరిష్కార మార్గాలు సూచిస్తాను. అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి మీకు. అంతేకాకుండా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కూడా, అంతేకాకుండా మ్యాచింగ్ ఆఫ్ ఉంటుంది కదా, వధువు వారి యొక్క జాతక పరిశీలన, అది కూడా మన దగ్గర చేస్తాము. మీకు ఏమైనా కావాలనుకుంటే తప్పకుండా మాకు ఫోన్ చేయండి. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే మీరు మీ వాట్సాప్లో మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు చెప్తాను. ముఖ్యంగా 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు, పరిహారాలు ఏంటయ్యా అంటే, ఈ అక్టోబర్ నెల కాబట్టి దసరాలు, వెన్నెలు, దీపాలు కూడా అయిపోయింది కాబట్టి మనకి ఆల్మోస్ట్ మనకి ఇంకా మనకి శివుడికి సంబంధించినటువంటి కార్తీక మాసం రాబోతోంది ఆల్మోస్ట్. సో మనకి మొత్తం కూడా ఈ ప్రభావం ముఖ్యంగా అందరూ ఈ వారం రోజులు కూడా సూర్య భగవాన్ని ఆరాధన చేసుకోవాలండి. శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ప్రతిసారి చెప్తున్నట్టుగానే అమ్మవారిని పూజించండి మహానుభావ. కనకదుర్గ అమ్మవారిని, మీకు ఇష్టమైన అమ్మవారిని పూజించండి. చండీ హోమాలు, అభిషేకాలు బాగా చేసుకోవడం వల్ల శుక్రుడు బలం పెరగాల్సిందే. మనకి బలం పెరగడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉండి తీరుతాం. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి కూడా ఆరాధించడం వల్ల, ఆయనకి పూజలు చేసుకోవడం వల్ల, ఆయన కొలవడం వల్ల, వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించడం వలన, కళ్యాణం చేయించుకోవాలి, అఖండ దీపారాధన చేయించుకోవడం వలన, శనీశ్వరుడు వల్ల కానీ, అన్ని రకాల గ్రహాల వల్ల కానీ దోషాలు చాలా పరిహారం అయిపోతాయి. అందుకనే చాలామంది చెప్తారు చూడండి, శివాభిషేకాలు చేయించుకుంటారా బాబు, శివాభిషేకాలు చేయించుకుంటే అసలు ఎటువంటి దోషాలు ఉండవు. పైగానేమో అమావాస్య ముందర వచ్చేటువంటి మాస శివరాత్రి అంటాం కదా, ఆ రోజుని మనం ఈవినింగ్ టైంలో ప్రదోష కాలంలో శివాభిషేకాలు చేయించుకుంటే ఎంతో పవర్ఫుల్ అని చెప్పి అంటాం కదా, అది మనకి చేయించుకోండి. ఈ మొత్తం మీకు అక్టోబర్ నెల మొత్తం కూడా 12 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. ఒక చిన్న పాయింట్ చెప్పాలండి మీకు ఏంటంటే, ముఖ్యంగా కుజుడుతో కలిసి రవి కుజులు కూడా, రవి గురించి చెప్పుకుందాం. రవి కూడా అంత అద్భుతమైన బలంగా లేకుండా ఉండడము, ఎందుకంటే చాలామంది వివాహాలు కూడా కాకుండా ఉండడం చేస్తూ ఉంటాడు. కాబట్టి సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ఆదిత్య వ్రతం చేసిన, గాయత్రి మంత్రాలు చేసుకున్న, అలాగే యోగాసనాలు, సూర్య నమస్కారాలు ఇటువంటి చేసుకున్న, సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించుకున్న చక్కటి ఫలితాలు మీకు సూర్య భగవాను వల్ల వస్తాయి. అందుకే చూడండి, సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు, సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అని అంటూ ఉంటాం కదా. తెలియదేముందండి మీకు, ఆ సూర్య భగవాన్ని పూజించడం వల్ల సర్వ శుభాలు, సర్వ సుఖాలు, అదృష్టాలు కలగడానికి అవకాశం ఎక్కువగా మీకు ఉంది. సో మీ రాశి వారందరూ 12 రాశి వారికి సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా సంపదలు కలిగి, బాగా భోగభాగ్యాలు కలిగి ఉండాలని, ఎప్పుడు కూడా ఉంటారని, మంచి అదృష్టం కలిగి ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.